సున్నం బట్టీల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తా. ఎన్నికల ప్రచార సభలో జనసేన అభ్యర్థి రమేష్ బాబు హామీ. సబ్బవరం మండలం అస్కపల్లి శివారు సున్నం బట్టీల ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కరిస్తానని పెందుర్తి అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని అస్కపల్లి, జాగారపు వానిపాలెం, పల్లవానిపాలెం, గాలి భీమవరం, గుడివాడ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నం బట్టి మహిళలు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చారు. పసలమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న తర్వాత పంచకర్ల మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుంది అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఈ ప్రాంతం పంచకర్ల రమేష్ బాబుకు 2009 నుంచి అభిమానులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది అన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ను, అసెంబ్లీ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాధవ్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని అన్ని గ్రామాల్లో అభ్యర్థితో పాటు ఓటర్లను చైతన్యవంతం చేశారు. ఈ ప్రచారంలో గండి వంశీ, సీఎం రమేష్ సోదరుడు రాజేష్, బీజేపీ నేతలు వనం సత్యనారాయణ, నరసింహారావు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఇందలి వెంకటరమణ, భరణికాను సాయినాథరావు, బలిరెడ్డి అప్పారావులు పాల్గొన్నారు. మన గుర్తు, మన ఎంపీ గారి గుర్తు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఐక్యత. గట్టిగా వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మనందరం ఇవాళ అసకపల్లి మండలం సున్నంబట్ల గ్రామానికి సంబంధించిన ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు. 3 పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు మేమందరం కలిసి పనిచేసి ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయేలాగా గాజు గ్లాసులు భారీ మెజారిటీ తెప్పించే బాధ్యత మా అందరిది కూడా సార్. అలాగే మా సున్నంబట్ల గ్రామంలో యువత ఎక్కువ సార్. యువతకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ సార్. మాకు మా గ్రామంలో అలాగే పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారిని కమలం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీలో గెలిపించి పార్లమెంట్ పంపించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదములు. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు సమస్యలు ఏమో ఒక 4 చెప్పారు. ముఖ్యంగా వాటర్ అని చెప్పి ఆడవాళ్ళు ఈ వాటర్ సమస్య ఉందని చెప్పారు. మరి ఇప్పటికే 6 నెలల కిందట బీజేపీ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో జలజీవన్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇంటింటికి పైప్ లైన్ ఇద్దామని. మరి ఇక్కడ ఏమైందో పైప్ లైన్ నాకు తెలియదు, కానీ వాటర్ ఇవ్వడానికి బోరు, మోటారు ఇవన్నీ వేసి ఆ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే ఇంటింటికి కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ ముందు వాళ్ళ చేయలేపారు కాబట్టి ఎలక్షన్ తర్వాత బీజేపీ ఉంటే మనకి ఇబ్బంది అనుకుంటాం. బీజేపీ వల్ల మనకు వచ్చే లాభాలు ఈవేళ మనకి పనికాహార పథకం ఎవరిస్తారు? ఈవేళ జగన్ జేబులో డబ్బులు కావాలి. బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఈవేళ మనకు అది పెంచింది, రేటు కూడా పెంచింది బీజేపీ. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మన నిత్యావసరం రోడ్డు మాత్రం ఆయన రోడ్డు వేసుకున్నాడు. మిగతా ప్రాంతం అంతా ఎలా పోయినా పర్వాలేదని వదిలేసి ఇవాళ మనం మీరు చూడండి, వేపకొండ పిల్లగాల రోడ్డు ఎంత వరసగా ఉందో. లక్కీగా మన సమ్మరం పిల్లగాల రోడ్డు కొంచెం నైవ్ వేసి పెట్టారు. అది లేకపోతే రోడ్లు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సమస్యలు ఏమో ఒక 4 చెప్పారు. ముఖ్యంగా వాటర్ అని చెప్పి ఆడవాళ్ళు ఈ వాటర్ సమస్య ఉందని చెప్పారు. మరి ఇప్పటికే 6 నెలల కిందట బీజేపీ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో జలజీవన్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇంటింటికి పైప్ లైన్ ఇద్దామని. మరి ఇక్కడ ఏమైందో పైప్ లైన్ నాకు తెలియదు, కానీ వాటర్ ఇవ్వడానికి బోరు, మోటారు ఇవన్నీ వేసి ఆ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే ఇంటింటికి కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పడం కాదు, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది మన ప్రాంతానికి. ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా? ఏ ఊరైనా రోడ్డు సరిగ్గా లేవు. పోనీ మన బిల్డింగ్కి వెళ్దామంటే ఇసుక ఎక్కడైనా సవగ్గా దొరికిందా? మనకి దొరికిందల్లా కూడా మందు కూడా దొరుకుతుంది ఫ్రీగా. మంచి కూడా దొరకవు, కానీ ఆ మందు కూడా 200-300 బాటిల్ అంటే కానీ పూర్తిగా నిషేధం చేయకపోతే మీ దగ్గరికి ఓటు అడగడానికి రానని చెప్పారు జగన్. మరి ఏం చేశాడమ్మా? అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువైపోయింది మందు, దొంగపందులు ఎక్కువైపోయింది. అది తాగి చాలామంది చచ్చిపోయారు. ఇప్పటికే చాలామంది జబ్బులతో ఉన్నారు. సో నేను అనేది ఏమిటంటే అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈవేళ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున మాట్లాడి ఏదైనా పబ్లిక్లోకి వచ్చి యాజిటేషన్ చేస్తే
వెంటనే వాళ్ళకి పర్వాలేదని వదిలేసి ఇవాళ మనం మీరు చూడండి వేపకొండ పిల్లగారి రోడ్డు ఎంత వరస్ట్గా ఉందో. లక్కీగా మన సమ్మరం పిల్లగారి రోడ్డు కొంచెం లైవ్ వేసి పెట్టారు. అది లేకపోతే రోడ్లు ఎట్లా ఉన్నాయంటే అట్లా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మీకు నా వాటర్ ట్యాంక్ ఫ్రీగా తిరిగేది గుర్తుందా? ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా, ఏ ఇంట్లో పెళ్ళైనా, మెచ్యూరిటీ ఫంక్షన్ అయినా, ఎవరైనా చనిపోయినా రోజువారీ నా వాటరే మీరు 5 సంవత్సరాలు తాగారు. 4 మండలాల్లో 4 వాటర్ ట్యాంకులు తిప్పానమ్మ గతంలో. అంటే ప్రజల పట్ల మాకున్న మక్కువ, ప్రజల కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకునే వ్యక్తులు మేము కాదు. మరి మీ నీతి ఎత్తుని మళ్ళీ నేను ఎమ్మెల్యే అయితే మిమ్మల్ని వదిలేస్తానా? ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఇంటింటికి కూడా పైపు లైన్ వేసి ఇంటి ముందు కుళాయి పెట్టించే బాధ్యత నాది అని మా అక్క చెల్లెలు మాట్లాడతాను. ఇంటి ముందు నుంచి ఒక్క బిందుకి కూడా మీరు బయటకు వెళ్ళడానికి అవకాశం నుంచి మేము ఇంటింటికి రన్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు మాట్లాడుతాను. మరి అలాగే సీసీ రోడ్లు కానీ, కాలువలు లేవన్నారు, చెత్తను తీసుకెళ్ళడం కూడా లేదన్నారు, ఉద్యోగాలు లేవన్నారు, ఇల్లు ఇవ్వలేదన్నారు. ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే ముందు మీరేం చేయాలి? మా పని మేము చేయాలంటే మీ పని మీరు చేయాలి కదా.